ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీకి ఇచ్చేసిన 5 గ్రామ పంచాయతీల్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో ముప్పు పెరిగిపోతుందన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి పురుషోత్తమపట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందన్నారు. 2014లో మోడీ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఏపీకి అప్పగించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజల యొక్క ఇబ్బందులను ఇంతవరకు తీర్చలేదు. ప్రత్యేకించి భద్రాచలం గుడి చుట్టూ ఉండేటటువంటి 5 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు బాగా ఇబ్బందులలో ఉన్నారు. ఆ 5 గ్రామాల ప్రజల్ని కూడా తెలంగాణ ప్రాంతంలో చేర్చుకోవాలని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్కు మద్దతుగా ఇవాళ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మరి ఆ ప్రాంతాల ప్రజలు, గ్రామాలందరూ కూడా తెలంగాణలో విలీనం చేయాలని, తద్వారా వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నెల 25వ తారీఖున నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 4 రాష్ట్రాల సమావేశం ఉంది. అందులో ప్రధాన ఎజెండాగా ఇది తీసుకెళ్లాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను పర్టికులర్గా డిమాండ్ చేస్తున్నాను. కేసీఆర్ గారు బంద్ను కూడా నిర్వహించి మా యొక్క నిరసన తెలియజేసినాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్లో ఉన్నారు కాబట్టి 7 మండలాలు తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ వచ్చింది కాబట్టి గోదావరి నుండి బనకచెర్ల వరకు గోదావరి నీటిని జలదోపిడి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్న విషయాన్ని గమనించాలి. మరి ఆ కక్ష సాధించేటటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబడి అనేక పర్యాయాలు మాట్లాడినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా బడే బాయ్ అక్కడ ఉన్నాడు, నేను చోటే బాయిని, నేను ఏది అడిగితే అది చేస్తాడని చెప్తారు. కాబట్టి ఈ సందర్భంలో వారు కూడా ఈ 5 ముంపు గ్రామాలకు వెళ్ళి మరి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో కూడా ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి వీరికి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 25న 4 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహిస్తున్న సమావేశంలో ఆ 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు కవిత.